ఓం గురుభ్యో నమః. ఋతుజాతకం 2 పార్ట్ 2. ఋతుజాతకం భవిష్యత్తు మరియు భర్త గురించి. ఒక అమ్మాయి పుష్పవతి అయిన సమయాన్ని బట్టి రాసే జాతకాన్ని ఋతుజాతకం అంటారు. ఈ జాతకాన్ని విశ్లేషించడం ద్వారా ఆమెకు రాబోయే భర్త ఎలా ఉంటాడో, ఆయన గుణగణాలు ఏమిటి మరియు వివాహ జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఋతువులలో మొత్తం 6 రకాలు. పూర్వకాలం కాలజాతకంతో పాటు ఋతుజాతకాన్ని కూడా రాసేవారు. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది జ్యోతిషులకు దీన్ని ఎలా విశ్లేషించాలో కూడా తెలియదు. వివాహ విజయం మరియు సమయ సూత్రం. ఒక వ్యక్తి జన్మ జాతకం సరిగ్గా లేకపోయినా వివాహం చేసుకునే ముహూర్తం బాగుంటే వారి జీవితం విజయవంతం అవుతుంది. ముఖ్యంగా వివాహ సమయంలో గోచార రీత్యా 7వ స్థానం శుభ్రంగా ఉండాలి. 7వ స్థానం శుభ గ్రహాలైన గురువు లేదా చంద్రుని చూడాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం లేదా సరైన వ్యక్తిని కలవడం తెలిస్తే జీవితం గొప్ప విజేతలు కావచ్చు. ఉదాహరణకు ఒక రాజకీయ పార్టీని ప్రకటించే సమయంలో సూర్యుడు మరియు 5వ అధిపతి బలంగా ఉంటే పార్టీ విజయం సాధిస్తుంది. అప్పులు, ఆరోగ్యం మరియు కోర్టు కేసులు. వనరుల ప్రకారం మానవ జీవితంలో సమస్యలు ఒక చక్రంలా మారుతుంటాయి. అప్పులు లేకపోతే ఒక వ్యక్తికి అప్పుల బాధ ఏమీ లేదని, అతని ఆరోగ్యం ఏదో అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే ఒక అప్పులు లేవు, ఆరోగ్యం కూడా చాలా బాగుంది అని ఎవరైనా అంటే వారికి కోర్టు కేసులు లేదా చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అర్థం. దైవ సంకల్పం. కోర్టు మెట్లెక్కి పోరాడడానికి అవసరమైన శక్తి దేవుడే. శక్తి కోసం దేవుడు అటువంటి వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ కోర్టు కేసు నడుస్తున్నప్పుడు ఆరోగ్యం క్షీణిస్తే ఆ కేసు ముగింపుకు వస్తుందని అర్థం. కులదైవం మరియు నక్షత్రం. చాలామందికి తాము ఏ వారంలో పుట్టామో తెలియదు, కానీ కులదైవం గురించి తెలిసి ఉండడం ఒక పెద్ద సానుకూల అంశం. మీరు ఏ వారంలో పుట్టారు, మరి మీ నక్షత్రం ఏంటి అనే జీవితంలో కొన్ని మార్పులకు అర్థం చేసుకొని సహాయపడతాయి. సంక్షిప్తంగా ఋతుజాతకం అనేది ఒక స్త్రీ జీవితంలో వివాహ బంధాన్ని మరియు భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగపడే అత్యంత రహస్యమైన మరియు ఖచ్చితమైన సాధనం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.